హాయ్ టు ఫ్యామిలీ, వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. అది ఏంటో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం పదండి. ఇప్పుడు డీప్సీక్ అనేది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ న్యూస్ అయిపోయింది. ఎందుకు ఈ డీప్సీక్ అనేది హాట్ టాపిక్ న్యూస్ అయిపోయింది? అసలు ఈ యాప్ ఏ దాని వల్ల పనిచేస్తుంది? ఈ యాప్కి ఎలాంటి యాప్స్ ఇంకా పోటీలో ఉన్నాయి? ఇప్పుడు ఈ యాప్ పేరు చెప్తే అమెరికా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? అదేవిధంగా ఇది చైనా నుంచి ఎలా క్రియేట్ చేయడం పడింది? అస్సలు వీళ్ళు ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేషన్ అని చేశారు? అదేవిధంగా ఇప్పుడు అమెరికాలో ఉన్న ఓపెన్ ఏఐకి దిమ్మ తిరిగింది. ఎందుకంటే మేము ఒక్కరమే ఈ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక్కున్నామని చెప్పుకుంటారు. ఇప్పుడు అలాంటిదే డీప్సీక్ అనేది పుట్టుకురావడం జరిగింది. అందుకే వీళ్ళకి నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు. ఎందుకంటే కొన్ని మిలియన్ డాలర్స్ అయితే నష్టపోవడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ ఏఐకి అండ్ డీప్సీక్కి ఎంతో తీవ్రంగా పోటీ నెలకొంది. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన ఇండియా కూడా క్రియేట్ చేయగలుగుతుందా? ఒకవేళ క్రియేట్ చేస్తే ఎంతలో క్రియేట్ చేస్తుంది? మన ఇండియాకి ఎలాంటి వస్తువులు కావాలి తయారు చేయాలంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాప్ని? అదేవిధంగా మన ఇండియాలో ఎంతోమంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డీప్సీక్ డీప్సీక్ అనేది చైనాలో అనేది పుట్టుకురావడం జరిగింది. ఇప్పుడు చైనాలో ఏదైనా కూడా చైనా అనే ఒక దేశం ముందు ఉండాలని అనుకుంటుంది. ఆ విధంగానే అమెరికాని చూసుకొని ఎంతో డెవలప్ అవుతున్న, ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీ కాబట్టి ఇప్పుడు ఈ డీప్సీక్ అనేది కూడా చైనా నుంచి అయితే పుట్టుకురావడం జరిగింది. ఒక 20 నుంచి 25 ఏళ్ళ కుర్రాడు అయితే ఇది తయారు చేయడం జరిగింది. ఇది ప్రపంచానికి ఉలిక్కి పడేలా చేస్తుంది ఈ వార్త విన్నాక. ఎందుకంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డీప్సీక్ అనే ఒక యాప్ని క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు. దీనివల్ల అమెరికాలో కొన్ని మిలియన్స్ డాలర్స్ అయితే నష్టపోతున్నారు. ఎందుకంటే ఈ యాప్ వల్లనే వీళ్ళు ఇంత కష్టపడడం ఎలా సాధ్యమైంది? ఈ డీప్సీక్ అనే యాప్ 2 ఇయర్స్ నుంచి అయితే వీళ్ళు హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఈ విధంగా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా అమెరికాలో ఉన్న ఓపెన్ ఏఐ అంటే అమెరికాలో ఉన్న ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ చేయాలి. అది ఏంటంటే సుమారు ఇది ఓపెన్ ఏఐ క్రియేట్ చేయడానికి వీళ్ళు 7 నుంచి 8 సంవత్సరాలు అయితే టైం తీసుకోవడం జరిగింది. అది కాకుండా మొత్తం అమెరికాలో ఉన్న రిచెస్ట్ పీపుల్ అంతా దీనికోసం అయితే హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అప్పుడే వీళ్ళు ఈ సక్సెస్ని అయితే పొందగలిగారు. ఇప్పుడు మనం చైనా గురించి అయితే మాట్లాడుకోవాలి. చైనా నుంచి అయితే ఈ డీప్సీక్ అనే యాప్ అయితే పుట్టుకురావడం జరిగింది. అది కాకుండా ఇతను ఒక 23 నుంచి 25 ఏళ్ళ అబ్బాయి కాబట్టి ఇతను ఇంత చిన్న ఏజ్‌లోనే ఇంత సక్సెస్‌ని అయితే పొందడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. అది ఏంటంటే ఓపెన్ ఏఐ సుమారు 7 నుంచి 8 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసిన తర్వాతే ఆ సక్సెస్‌ని పొందగలిగారు. ఇప్పుడు చైనా నుంచి డీప్సీక్ అనే యాప్ ఇతను సుమారు 1 నుంచి 2 సంవత్సరాల లోపల అయితే సక్సెస్‌ని చూడగలిగారు. ఇతను సక్సెస్ కావడానికి ఒక కీ రీజన్ కూడా ఉంది. అది ఏంటంటే ఇతని దగ్గర జాబ్ చేసే వాళ్ళంతా అంతా యంగ్స్టర్సే కావడం అది ఇంకొక ప్లస్ పాయింట్ అయ్యింది. అది కాకుండా ఇతనికి చైనా ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అయితే తెలపడం జరిగింది. ఇతను మా దేశం కోసం ఎంతో చేస్తున్నాడు. మేము మా సైడ్ నుంచి అయితే డెఫినెట్గా మేము మీకు సపోర్ట్ చేస్తామని అతనికి అతని కంపెనీకి అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా అంతా కొనసాగుతున్న టైంలో అమెరికా నుంచి అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. అది ఏంటంటే ఇదంతా బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. అది ఏంటంటే అమెరికా నుంచి చైనా అయితే కొన్ని చిప్స్ కొంటుంది. ఇది అమెరికా అయితే ఆపేసింది. ఎందుకు ఆపేసింది అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాప్ని అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మేము దీన్ని ఎలాగైనా ఆపాలి. ఎందుకంటే అమెరికాలో కూడా ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంది. దీంట్లో అందరూ రిచ్ వాళ్ళే ఉన్నారు.
ఇప్పుడు ఉదాహరణకి ఎలాన్ మస్క్, ఇతను టెస్లా అధినేత. ఈ విధంగా చాలామంది రిచ్ వాళ్ళే దీంట్లో ఉన్నారు. ఈ విధంగా అమెరికాలో ఏం జరగాలన్నా కూడా ఇలాంటి పెద్దవాళ్ళ డిసిషన్స్ తీసుకొనే అమెరికా ప్రభుత్వం అనేది ముందుకెళ్తుంది. ఈ విధంగా అమెరికా ప్రభుత్వం అయితే వీళ్ళ చిప్స్‌ని అయితే ఆపేసింది. అయినా అతను ఆగకుండా ఆ చిప్స్‌తోనే పోరాడుతూ ఈ డీప్‌సీక్ అనే యాప్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళు సడెన్‌గా చిప్స్ ఆపేశారంటే అమెరికా ఏ దేశం ఎదుగుతున్నా కూడా ఓర్చుకోదు కాబట్టి. ఈ విధంగా ఇప్పుడు ఈ డీప్‌సీక్ అనే యాప్ సక్సెస్ అయిన తర్వాత అమెరికాకి కొన్ని బిలియన్ డాలర్స్ అయితే నష్టపోతుంది అమెరికా హిస్టరీలోనే. దీనివల్ల ఓపెన్ ఏఐ కూడా చాలా దెబ్బ పడింది. ఇప్పుడు చైనాలో నుంచి డీప్‌సీక్ అనే యాప్ పుట్టుకొచ్చింది. ఈ విధంగా చైనా అండ్ డీప్‌సీక్‌కి, అది కాకుండా అమెరికా నుంచి ఓపెన్ ఏఐకి ఈ 2 దాంట్ల మధ్యలో ఈ విధంగా అయితే ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 ఫైట్స్‌లో అంటే ఈ 2 యాప్స్‌లో ఏది ఫాస్ట్‌గా గ్రో అయితుంది అంటే అది చైనా వాళ్ళ డీప్‌సీకే. ఈ డీప్‌సీక్ అనేది చాలా ఫార్ అడ్వాన్స్‌గా ఉంది అని, అదేవిధంగా దీంట్లో బడ్జెట్ కూడా చాలా తక్కువ అని, అంతా ఫ్రీగా వాడుకోవచ్చని యూజర్స్ అయితే చెప్తున్నారు. ఒకవేళ ఇండియా దీన్ని తయారు చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా ఎంత టైం పడుతుంది, ఇది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. మన ఇండియా నుంచి అయితే కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. అది ఏంటంటే వైష్ణవ్ గారు ఇప్పుడు కీలకమైన ప్రకటనలు చేశారు. అది ఏంటంటే మనం కూడా త్వరలో మన ఇండియా నుంచి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌ని అయితే క్రియేట్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ప్రజలకి మనకు చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలకి మన సత్తా ఏంటో తెలుస్తుంది. ఈ దీనికి ఎన్నో చిప్స్ కావాల్సుంటుంది. కానీ మన ఇండియా దగ్గర 18,000 చిప్స్‌తో అయితే మనం ఇది స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి స్టార్ట్ చేస్తున్న ముందు మనకు చాలా టైం పడుతుంది. కానీ మనం ఇప్పటి నుంచే త్వరగా స్టార్ట్ చేయాలి. డెఫినిట్‌గా సక్సెస్ అయితే వస్తాము. ఎందుకంటే మన దేశానికి కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ అనేది డెఫినిట్‌గా ఉండాలి. ఎందుకంటే మన ఇండియాలో ఎంతోమంది ఈ యాప్స్‌ని యూజ్ చేస్తుంటారు. ఇది బడ్జెట్ పెట్టి యూజ్ చేస్తుంటారు. ఇప్పుడంటే చైనా నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రీగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మన ఇండియాకి కూడా అలాంటిది ఉంటే మనం ఓన్‌గా మన యాప్‌ని యూజ్ చేస్తూ మనం ఎన్నో పనులైతే చేయొచ్చు. ఈ విధంగా ఈ టాపిక్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. జై హింద్.